జ్ఞానమే కాదు, మానవత్వం, సమయస్ఫూర్తి, అంతకు మించి సమాజం పట్ల బాధ్యత, ఇవన్నీ ఉంటేనే చదువులకు విలువ. ఈ విషయంలో తమదే అగ్రస్థానమని కేరళ వాసులు మళ్లీ నిరూపించారు. కేరళలో ఓ బస్సు మంటల్లో చిక్కుకున్నప్పుడు స్థానికులు స్పందించిన తీరుపై ప్రశంసలు వెలువెత్తాయి. ఒట్టపాలెంలో రోడ్డుపై వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు జెట్ స్పీడ్లో స్పందించారు. 10 సెకండ్లలో బస్సు డోర్లు తెరిచి ప్రయాణికుల్ని బయటకు దించేశారు. ముప్పై సెకండ్లలోనే ఓ వ్యక్తి అగ్నిమాపక పరికరంతో మంటలు నార్పేందుకు ప్రయత్నించాడు. అనంతరం 5 సెకండ్లలో మరో 3-4 కూడా అగ్నిమాపక పరికరాలు తెచ్చారు. మంటలు చెలరేగిన 50 సెకండ్లలోనే బస్సులోని ప్రయాణికులంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత 10 సెకండ్లలో అంటే మొత్తంగా 1 నిమిషంలోనే బస్సులు మంటల్ని స్థానికులు ఆర్పేశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దూరంగా నిలబడి సెల్ ఫోన్లో రికార్డ్ చేయకుండా కేరళ వాసులు సెకండ్ల వ్యవధిలో సమయస్ఫూర్తితో స్పందించి 1 నిమిషంలోనే మంటలు అదుపు చేసిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. కేరళలో ఇటీవల 10 నెలల చిన్నారి అవయవదానం యావత్ దేశాన్ని భావోద్వేగానికి గురిచేసింది. ఈ నెల 5న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 10 నెలల ఆడ శిశువు అలీన్ షరీన్ 12న బ్రెయిన్ డెడ్ అయింది. అంతటి విషాదంలోనూ చిన్నారి అవయవాలను దానం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. షరీన్ అవయవాలతో 4 చిన్నారులకు కొత్త జీవితం లభించింది. కేరళలో అవయవ దానం చేసిన అతి పిన్న వయస్కురాలిగా షరీన్ నిలిచింది. అతి చిన్న వయసులో అవయవ దానం చేసిన చిన్నారి షరీన్ కుటుంబాన్ని సీఎం పినరై విజయన్, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పరామర్శించారు. షరీన్ మరో 4 చిన్నారుల్లో జీవిస్తుందని, 4 కుటుంబాల్లో వెలుగులు నింపిందన్నారు. ఇటీవల కేరళలో ఓ వృద్ధురాలు చేసిన పని స్ఫూర్తిదాయకంగా నిలిచింది. రద్దీ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనాలు నిలిచిపోగా ఓ బైకర్ మాత్రం ఫుట్పాత్ పై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో బైక్ ఎదురుగా వచ్చిన వృద్ధురాలు అతన్ని అడ్డుకుంది. ఫుట్పాత్ పై బైక్ ఎలా తీసుకెళ్తున్నావంటూ నిలదీసింది. ఇది పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను దాటుకుని వెళ్లేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించగా తన కాలును బైక్ అడ్డంగా పెట్టే నిలుచుంది. దీంతో అతడు చేసేదేమీ లేక బైక్ ను వెనక్కి మళ్లించాడు. వృద్ధురాలు బైక్ను వెనక్కి పంపించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆమె ఎంతో బాధ్యతగా ప్రవర్తించారంటూ జనం ప్రశంసలు కురిపించారు. కేరళ రవాణా శాఖ అధికారులు ఆమె ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపి సత్కరించారు.